హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ మధ్యకాలంలో మనగా చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా మల్టీ స్టారర్ ఫిలిమ్స్కి అయితే ఫుల్ డిమాండ్ అయితే ఉందన్నమాట. వన్స్ ఎపాన్ టైం ఏంటంటే మల్టీ స్టారర్ చేయాలంటే ఒకరికొకరు ఆలోచించేవారు. అంటే నా స్టార్డమ్ ఏమైనా తగ్గుతుందా, లేదంటే అతను చిన్న హీరోనా అనేటటువంటి ఆలోచనలో ఉండేది. బట్ ఈ మధ్యకాలంలో మనగా చూసుకున్నట్లయితే RRR సినిమా తర్వాత మల్టీ స్టారర్ ఫిలిమ్స్కి అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రెసెంట్ జనాలందరూ కూడాను అట్లీస్ట్ ఒక్కొక్క సీన్లో కనిపించడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే గెస్ట్ అపీరెన్స్గా కనిపించడానికి. ప్రెజెంట్ ఏంటంటే ఒక ఇద్దరు స్టార్ హీరోల కాంబో అయితే ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. సో ఇంతకీ ఆ హీరోలు ఎవరంటే RRR సినిమాతో ఏంటంటే పాన్ వరల్డ్ స్టార్గా పేరు తెచ్చుకున్నటువంటి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలానే తమిళ సూపర్ స్టార్ అయినటువంటి సూర్య. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ ఫిలిం చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారంట. సో ప్రస్తుతానికి ఇదేంటంటే జస్ట్ ఒక గాసిప్ లాగైతే సోషల్ మీడియాలో నడుస్తోంది. కానీ బట్ ఇన్ కేస్ ఇమాజిన్ చేసుకోవడానికి అయితే చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ అంటే మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్లో ఉన్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ అంతా కూడా రాజమౌళి బయటకు తీశాడు. ఇక సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో సినిమాకు ఒక సపరేట్ వేరియేషన్ ఉంటుందన్నమాట. సో ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సో ఈ సినిమాలో ఇన్ కేసు ఈ మల్టీ స్టార్ కథలో ఏంటంటే సూర్య నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు. అంటే రామ్ చరణ్ హీరోగా సూర్య విలన్గా కనిపించబోతున్నారు అనేటటువంటి టాక్ వస్తోంది. ఈ మధ్య మనం కానీ చూసుకున్నట్లయితే సూర్య కూడాను విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనేటటువంటి క్యారెక్టర్లో నెగిటివిటీని కొంచెం సేపు చూపించారు. జస్ట్ ఒక 5 minutes మాత్రమే ఉన్నటువంటి ఆ సీన్ సినిమా యొక్క ఇంపాక్ట్నే మార్చేసింది. సో అందువల్ల ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది హీరోలు కూడా అంటున్నారు. అండ్ ఇంతకుముందు వచ్చినటువంటి 24 సినిమాలో కూడాను డబుల్ యాక్షన్ చేసినటువంటి సూర్య ఒక క్యారెక్టర్లో నెగిటివ్గా కనిపిస్తారనమాట. సో అందువల్ల ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్ చేయడానికి కూడా సూర్యకి పెద్ద ప్రాబ్లం లేదు అనేటటువంటి వర్షన్లో చూస్తూ సో ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా సూర్య నెగిటివ్ క్యారెక్టర్ అంటే విలన్గా కనిపించబోతున్నారు. సో ఆల్రెడీ సినిమాకి సంబంధించి కథల పరంగా కూడా చర్చలు నడుస్తున్నాయి అనేటువంటి టాక్ అయితే వినిపిస్తోంది. బట్ ఇది ఎంతవరకు నిజమన్న విషయం మనకైతే ఇంకా తెలియాల్సింది. ప్రెజెంట్ గా మనం కానీ చూసుకున్నట్లయితే శంకర్ డైరెక్షన్లో వస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాతో ఆల్రెడీ బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాని బుచ్చిబాబుతో చేయబోతున్నారు అనేటటువంటి టాక్ ఉంది. ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్స్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఇంకా చాలా భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది ఇది. సో 2 సినిమాలు పాన్ ఇండియన్ సినిమాలు కాబట్టి సో చాలా మంది అంటే ఇద్దరు హీరోలు కూడా చాలా బిజీగా అయితే ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఈ సినిమాల తర్వాత ఏమైనా మరి వీరిద్దరి కాంబో కథ ఏమైనా ఓపెన్ అప్ అవుతారా, లేదంటే ఇది కేవలం గాసిప్ గానే మిగిలిపోతుందా అనేటటువంటి వర్షన్లో జనాలందరూ కూడా డిఫరెంట్గా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ప్రకారం మల్టీ స్టారర్గా ఇద్దరిని హీరోలుగా చూపించినా కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. బట్ సూర్యాని విలన్గా రామ్ చరణ్ హీరోగా చూపిస్తే ఎలా ఉండబోతుంది అనేది కాస్త వియర్డ్గా ఉన్నటువంటి ఫీలింగ్ అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటి? సో ఈ కాంబో మీద మీ ఉద్దేశం ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.